బోధనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ దాన్ని తిరిగి తెరిపిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే దాన్ని కాంగ్రెస్ పార్టీ మూసేసిందని ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అదే విమర్శిస్తున్నారు. కానీ ఎవరు మూసేసినారు మనం తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మూసేసిందా లేదా చంద్రబాబు నాయుడు పార్టీ మూసేసిందా అంటే తెలుగుదేశం పార్టీ మూసేసిందా? తెలుగుదేశం పార్టీ కాదని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అది అవునో కాదు, ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు పార్టీ మూసేసిందని చరిత్ర అంతా చెప్తుంది. కానీ మరి ఢిల్లీ వాళ్ళకి తెలియదు కదా, మీరే మూసేసినారు మీరే తెరిపిస్తారా అని ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ జాతీయ పార్టీలకు యమున అవతల ఏముందో ట్రాన్స్ యమున అంటారు, యమునా పార్ తెలుసుకోరు, పట్టించుకోరు, చరిత్ర తెలుసుకోరు. వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడినారు. దానివల్ల విమర్శలు వస్తున్నాయి. ఎవరికి మూసేసినారు దీన్ని తెలుసుకుందాం. మనం వికీపీడియాలో ఉన్నది తెలుసుకుందాము. ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏషియాలోని అన్నిటికంటే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ. ఎందుకంటే అలీ నవాజ్ జంగ్ ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉండగా నిజాంకు ఆయన మొట్టమొదటి మంజీరా మీద ఒక ప్రాజెక్ట్ కట్టినాడు. 1904లో కట్టినాడు ఆయన గన్పూర్ ప్రాజెక్ట్. ఆ తర్వాత 1923లో 22లో ఇంకో ప్రాజెక్ట్ కట్టినాడు, మంజీరా ప్రాజెక్ట్ కట్టినాడు. నిజాం సాగర్ కట్టించినాడు, మంజీరా మీదే కట్టినాడు. ఆ మధ్యలో 1916లో మెదక్ పక్కనే పోచారం ఉంటుంది, పోచారంలో ఇంకో ప్రాజెక్టు కట్టించినాడు, పోచారం లేక్ పెద్ద ప్రాజెక్ట్ అది. అయితే ఈ ప్రాజెక్టులు ఇటు చేసిన తర్వాత దాని కింద చక్కెర పండించాలి, చెరుకు పండించాలి. చక్కెర కావాలంటే ఏం చేయాలి? చెరుకు పండించాలి. బెల్లం కావాలి, చక్కెర కావాలి అంటే చెరుకు పండించాలి. చెరుకు పండించినాడు. దానికి ఏంటంటే నిజాంకే అక్కడ 15,000 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ పెట్టినాడు. 1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పెట్టినాడు. అక్కడ 15,000 ఎకరాల భూములు నిజాం సొంత భూములు ఉన్నాయి. అది కాకుండా మెదక్ పక్కన ముంబస్పల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, ఇప్పుడు ఆనుకొనే ఉంటుంది. ముంబస్పల్లి మెదక్ ఆనుకొని ఉంటుంది. అక్కడ ఇంకో 15,000 ఎకరాల భూములు. అట్లా మొత్తం 40,000 50,000 ఎకరాల భూములు ఆ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉండేవి. అవన్నీ గవర్నమెంట్కి వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్కు నిజాం పరిపాలన పోయిన తర్వాత. అయితే ఇది బాగా డబ్బులు సంపాదిస్తున్నది, ఆ లాభాల్లో ఉన్నది. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద చంద్రబాబు నాయుడే చూడండి ఇక్కడ ఏం రాసినారు. ఇన్ 2002 ది ఫ్యాక్టరీ వాజ్ ప్రైవేటైజ్డ్ బై ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ దెన్ ఇట్ బిగాన్ ఇంకరింగ్ హెవీ లాసెస్. అప్పటిదాకా లాభాల్లో ఉన్నది, ఆ తర్వాత చంద్రబాబు వచ్చినాక లాసెస్ మొదలైంది. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే పీపీపీ అంటే ఏంటంటే లాస్ వస్తుంది కాబట్టి మూసేయాలి, భూములన్నీ అమ్ముకోవాలి. గోకరాజు గంగరాజుకి అమ్ముకున్నాడు. ఎంత అమ్ముకున్నాడు? నామినల్ రేట్ 129 కోట్లకు అమ్ముకున్నాడు. ఎట్లా అమ్ముకుంటాడు? ఆయన పాత మిషన్లు అమ్ముకుంటే 100 కోట్లు వచ్చినాయి గోకరాజు గంగరాజుకు. ఆయనకి ఎందుకు అమ్ముకున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గర కావచ్చు. ఆయన అప్పటికే ఎంపీ డెల్టా షుగర్స్ చైర్మన్ ఆయనకు గోకరాజు గంగరాజుకు అమ్ముకుంటే ఈ బాట్ నిజాం షుగర్స్ కొన్నాడు. దానివల్ల ఏమైంది? చెరుకు రైతులు ఒక 20,000 మంది చెరుకు రైతులు, కనీసం 20,000 మంది బోధనలో, ఇంకో 15,000 మంది ముంబస్పల్లి మెదక్లో. ఒక్కసారి వాళ్ళకు ఉపాధి పోయింది. చెరుకు పండిస్తే కొనుటోడేవాళ్ళు లేడు, మూతపడ్డది. 8,000 మంది చెరుకు బండ్లు దోలేవాళ్ళు. అక్కడ ఇక్కడ కలిసి 10,000 మంది కార్మికులు అందరూ నిరుద్యోగులు అయిపోయినారు. మొత్తం మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా నాశనం అయిపోయింది. ఎట్లా నాశనం అవుతుంది? ఒక పెద్ద ఫ్యాక్టరీ కదా, అంత పెద్ద ఫ్యాక్టరీ ఇది. ఏషియాలోనే అంతకంత పెద్ద ఫ్యాక్టరీ లేదు. అంత పెద్ద ఫ్యాక్టరీని నాశనం చేసినారు. ఇప్పుడు ఢిల్లీలో వచ్చేసి దాన్ని రాజశేఖర రెడ్డి తిరిగి తెరిపించాలనుకున్నాడు, అది వీలు కాలేదు, అది వేరే విషయం. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తామన్నది తెలంగాణ ఉద్యమంలో చేస్తానని చెప్పింది. సరే వాళ్ళు ఏదో బయటికైతే లాక్కునే ప్రయత్నం చేసినారు వాళ్ళు. తెలుగుదేశం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గుంజుకునే ప్రయత్నం చేసింది. సరే ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది, దాన్ని తిరిగి తెరవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు మూసేసినారో తెలుసుకోవాలి. మూసేసింది ఎవరు? ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మీకు మిత్రులైనప్పుడు ఎన్నికల్లో మీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులు చెప్పమంటే అవి మీకే తిరిగి తగులుతాయి. అందుకని ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.